హాయ్ గాయ్స్, టుడే రెసిపీ చెన్నై ఫేమస్ కొత్త పరోటా. ఇంట్లోనే సింపుల్ గా అదిరిపోయే టేస్ట్ తో కొత్త పరోటా అయితే ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. ముందుగా గ్యాస్ మీద మందంగా ఉండే ఇనుప ప్యాన్ ని పెట్టుకుని దానిపైన పరోటాని అలాగే బటర్ ముక్కను వేసుకుని రెండు వైపులా ఎర్ర కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి బటర్ ముక్కని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, టమాటా ముక్కలు, రుచికి తగినంత సాల్ట్, కారం, పసుపు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా వీడియోలో చూపించేలాగా మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి కూడా వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 2 ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పరోటాను కూడా సన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీనిలోకి ముఖ్యమైనది మటన్ షేర్వా అయినా చికెన్ షేర్వా అయినా 1 కప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద వీడియోలో చూపించేలాగా టాస్ చేసేసుకొని హాట్ గా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే చెన్నై ఫేమస్ కొత్త పరోటా అయితే